నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం చిన్నవాల్గోడ్ గ్రామంలో ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు రొండ్ల గోవర్ధన్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు మాజీ సర్పంచ్ బాడాల మైపాల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా రొండ్ల గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, ఈ రోజు నుండి అన్ని రేషన్ దుకాణాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశానుసారం సన్న రకం బియ్యం పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. రైతులకు సన్న రకానికి 500 రూపాయల బోనస్ కూడా ఇవ్వడం జరుగుతుందని, గత ప్రభుత్వాలు ఇవ్వని సన్న రకం బియ్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదలను దృష్టిలో పెట్టుకుని అందరూ కూడా సన్న రకం బియ్యాన్ని తినాలనే ఉద్దేశంతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ నిర్ణయాన్ని తీసుకున్నారని అన్నారు. అలాగే మన ప్రియతమ నాయకులు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి సహకారంతో నిజామాబాద్ రూరల్ అభివృద్ధి పథంలో నడుస్తుందని, మరొకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రియతమ నాయకులు భూపతి రెడ్డిలకు మేమందరం రుణపడి ఉన్నామని సిరికొండ మండల ప్రజల తరపున ధన్యవాదాలు తెలిపారు. మీ ఆర్సీ రెడ్డి, సత్య న్యూస్ రూరల్ రిపోర్ట్. అయితే ఏదైతే ఈరోజు మన రేషన్ షాపులలో సన్న బియ్యాన్ని పంపిణీ చేయమని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగిందో, అదేవిధంగా ప్రతి రేషన్ షాపులలో సన్న రక బియ్యాన్ని పంపిణీ చేయడం జరుగుతుంది ఈ రోజు నుండి. అలాగే రైతులకు కూడా సన్న రకాన్ని వేయమని చెప్పి ప్రోత్సహించడం కూడా జరుగుతుంది. దానికి తగ్గట్టు 500 బోనస్ను కూడా మన ప్రభుత్వం ఇస్తున్నది. సో ఇదే విధంగా మనం రైతులకు కూడా ఏదైతే మనకు లబ్ధి చెందుతుందో ఆ ధాన్యాన్ని మనం పెడుతూ ప్రభుత్వానికి సహకరిస్తూ, ఇదే విధంగా ఇప్పుడు పేదలకు ఏదైతే ఇంతకుముందు దొడ్డు బియ్యం ఉందో తెలియలేని పరిస్థితి ఉండేది, కానీ ఇప్పుడు ఈ సన్న రకం బియ్యము పేదలు అందరూ కడుపు నిండా తినాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ఏదైతే మొదలుపెట్టిందో దీన్ని ప్రజలందరూ ఆహ్వానిస్తున్నారు. అదేవిధంగా నిన్న చూసినట్టు కొన్ని మీడియాలలో కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది బండి సంజయ్ గారు. కేంద్రము దీంట్లో పాలు పంచుకుంటుంది, కేంద్రం పేరు ఏది లేదని చెప్పి మాట్లాడడం జరిగింది. కానీ ఇది ఆయన ఏ విధంగా ఎంపీ గెలిచిండో తెలియదు, చట్టం అనేది తెలియదు అతనికి. ముఖ్యంగా ఎవ్వరు ఏ ప్రధాని ఉన్నప్పటికీ కూడా మన వాటా, తెలంగాణకు ఇచ్చే వాటా ఏదైతే ఉందో అది ఖచ్చితంగా కేంద్రం నుంచి లభిస్తూ ఉంటుంది. దానికి ఈరోజు ఈ ప్రధానమంత్రి అని కాదు, ఎవరు గెలిచినప్పటికీ కూడా మనకి ఇచ్చే వాటా ఖచ్చితంగా తెలంగాణకు లభిస్తుందని మళ్ళొకసారి గుర్తు చేస్తూ, ఈ యొక్క మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి, మా యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి, అలాగే మన ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారికి మా యొక్క గ్రామం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. జై కాంగ్రెస్.